పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు మారలేదు. మాటలు చెప్పడే కాబట్టి చేతలేమీ లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 20% రేషన్ తగ్గిస్తానని చెప్పాడు. కానీ గవర్నమెంట్ మొత్తం దివాలా తీసేసి మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తాం. 2000 కోట్ల రూపాయలు లాభం రావాలి, లైసెన్సులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఇప్పుడే మేము ప్రోగ్రామ్ చేసాం. ఇంకా మహిళలు ఇప్పటికే నేరాలు ఘోరాల్లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు ఊరి కూడా వేసేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే ధోరణి రూపుమాపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 15 లోపు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రద్దు చేయాలి, ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు. అలాగే గవర్నమెంట్ నిర్వహిస్తే కనుక డ్రై డే అట్లాగే సెలవులప్పుడు పండుగలప్పుడు ఇవ్వరు. కనుక న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రూపొందించే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మహిళల మీద జరిగే నేరాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే కారణం మద్యం అమ్మకాలు, మద్యం యొక్క దొడ్డిదారిని అమ్మడం వల్లే. కనుక దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు గంజాయి మీద ఉక్కుపాదం మోపడం కాదు, జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు చెప్పినట్టు గంజాయి గాని మాదక ద్రవ్యాలు గాని అలాగే మద్యం మహిళల మీద దాడులు కీలకం అవుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు గమనించండి. సనాతన ధర్మం కోసం మాట్లాడటం కాదు, మహిళల్ని అత్యాచారాలు గురి చేయడం మీ పద్ధతి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి నేరాన్ని రూపు మాపాలంటే మూలాల్లోకి వెళ్ళాలి, మద్యం నిషేధించాలి, డ్రగ్స్ నిషేధించాలి, మాదక ద్రవ్యాలు నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏర్పడిన కూటమి ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదాన్ని మేము మోపుతున్నామన్నారు. మరి గంజాయి మీద మోపిన ఉక్కుపాదాన్ని మద్యం మీద మోపడానికి ఏం ఆటంకం వచ్చిందని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇదేమైనా మద్యం ఏమైనా ఆదాయ వనరుగా చేసుకోవడానికి ఇలా సూపర్ 6 ప్రకటించి సూపర్ 6 కావాల్సిన డబ్బులంతా కూడా ఇక మేము ఇక్కడే సంపాదిస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా ప్రజలందరి దగ్గర నుంచి జనాభా ప్రాతిపదిక మీద తాగుబోతులుగా చేసి వ్యసనపరులుగా చేసి మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకొని ఇంకా జీవితాలు చిద్రం చేస్తుంది. ఇప్పటికే మద్యం మరణాలని ప్రభుత్వం హత్యలే అని చెప్పి మేము నిలదీస్తున్నాము. అలాంటప్పుడు ఈ కొత్త నూతన మద్యం పాలసీ ప్రజలని ఆ యొక్క వ్యసనం నుంచి బయటపడేయడం కాకుండా మరింతగా తాగుబోతులుగా మార్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నూతన మద్యం పాలసీని ఆపాలి. లేదంటే కనుక ఏదైతే ఇప్పుడు గంజాయి మీద మోపిన ఉక్కుపాదాన్ని ఈ రోజు మద్యం మీద మోపకుండా ప్రభుత్వం ఆదాయ వనరుగా చేస్తుంది. ఇదేమైనా హెల్త్ డ్రింకా లేకపోతే మెడిసిన్ ఇది తాగాల్సిన విధంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకి లెక్క వేసుకుంటుంది. కాబట్టి వీటన్నిటి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే మద్యాన్ని నిషేధించి నియంత్రించాలని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. తలపైకెత్తండి. ఇంకా కూర్చోండి, పర్లేదు కూర్చో.